ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. శశి, బేబీ, హలో హలో హలో. ఏంటి శశి మాట్లాడటం లేదు? అప్సెట్ అయి ఉంటుందా? నా మాటలకి షాక్ అయి ఉంటుందా? నన్నొక చీటర్ అని తిట్టుకుంటూ కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డం లేదా? ఓకే, ఈ చేదు నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి శశి కొంత టైం పడుతుంది. ఈ మూడ్లో తనని ఇంకా డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. బేబీ, ఇలా ఫోన్లో కాదు. నేను మా డాడీతో మాట్లాడేశాను అనే గుడ్ న్యూస్ని నీతో పర్సనల్గానే షేర్ చేసుకోవాలి. నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్గా నీ దగ్గరకు వచ్చేసి నీ ఎదురుగా కూర్చొని నేను సర్ప్రైజ్ చేయాలి. ఒరే నారయ్య, అన్నయ్య, మీ ఇంటికి వస్తున్నాను రా. ఏంటన్నయ్య విషయం? ఏం లేదమ్మా, మన పెరట్లో కాసిన పళ్ళు మీకిద్దామని మీ ఇంటికి రాబోతుంటే మీరే ఎదురొచ్చారు. ఇదిగో తీసుకోండి. అన్నయ్య, నీకు ఇలాంటివన్నీ గుర్తుంటాయి కానీ అసలు ముఖ్యమైన విషయం మాత్రం గుర్తుండదే. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? అబ్బా, మీ మగాళ్ళకి ఏది చెప్తే గాని అర్థం కాదన్నయ్య. ఓసే, మీ ఆడాళ్ళకి ఏది డొంక తిరుగుడు లేకుండా చెప్పడం చేత కాదు. సంతోషించాం గాని తమరు కాసేపు ఆగండి. అన్నయ్య, సీతకి పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది. భార్యాభర్తలు సంతోషంగా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి కూడా నువ్వు వెళ్ళొచ్చావు. అవును, అయితే ఏంటి? ఏంటంటే ఏంటన్నయ్య, మా వదిన ఉండుంటే అన్నీ తనే చూసుకునేది. నీతో ఇలా చెప్పాల్సిన అవసరమే వచ్చేది కాదు. అమ్మా కమల, నా భార్య వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నా కూతురు ఇద్దరమే ఉన్నాం. తోడ పుట్టిందాన్లా నువ్వు, ప్రాణం పెట్టేలా వీడు. మీరే మా కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. చెప్పమ్మా విషయం ఏంటో. అదే అన్నయ్య, పెళ్ళైతే భార్యాభర్తలు మాత్రమే, కాపురం పెట్టాకే కదా వాళ్ళు దంపతులుగా మారేది. అందుకే సంప్రదాయం ప్రకారం పుట్టింటి వాళ్లే కార్యం జరిపించాలి కదా. అమ్మ కమల, అర్థమైందమ్మా. కాని వాళ్ళ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? సాంప్రదాయం ప్రకారం కార్యాన్ని పుట్టింట్లోనే జరిపించాలి. కాని కోటీశ్వరుడైన అల్లుడు ఇక్కడ ఈ ఇంట్లో అదంతా ఎలాగమ్మా? అన్నయ్య, ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు. ఇంద్రభవనంలో ఉన్నా పూరి గుడిసెలో ఉన్నా ఆలు మొగలు అన్యోన్యంగా ఉండటమేగా కావాల్సింది. ఒరే వెంకట్, కమల్ చెప్పింది నిజమేరా. సాంప్రదాయం ప్రకారం నువ్వే మీ అల్లుడిగారింటికెళ్ళి కార్యాన్ని గురించి చెప్పి పిలిస్తే బాగుంటుంది కదరా. అవును నిజమే, కాని వాళ్ళు ఏమంటారో. అన్నయ్య, ఆడపిల్ల తండ్రిగా నువ్వెళ్ళి పిలవటం నీ బాధ్యత. సంప్రదాయం ప్రకారం పుట్టింట్లోనే కార్యం జరిపించటం తరతరాలుగా వస్తున్న పద్ధతి, ఆచారం కూడా. నువ్వింకేం ఆలోచించబాక, సరేనా? అలాగేనమ్మా. నమస్కారం అయ్యా. వెంకటో, నమస్కారం. నమస్తే. రా కూర్చో. పర్లేదయ్యా. పర్లేదయ్యా, పర్లేదు, కూర్చోండి. ఇంకేటి వెంకటరావు విశేషాలు?
పెళ్లి జరిగిన తర్వాత ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? బాగున్నారయ్యా. మీ దయవల్ల 2 ఊర్లు కలిసిపోయిన తర్వాత గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారయ్యా. ఇదంతా మీ సెలవేనయ్యా. చాలా మంచి మాట చెప్పావయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్తే మావయ్య. కూర్చో. పర్లేదయ్యా. పర్లేదు, కూర్చో వెంకట్రావు. కూర్చోండి. నానా అమ్మా సీత. చెప్పు వెంకట్రావు, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. అయ్యా అది అది అలా మొహమాట పడతావేంటయ్యా? సంగతి ఏంటో చెప్పు. డబ్బేమైనా అవసరం ఉందా? అయ్యో అవసరం లేదయ్యా. మన సీతని అల్లుడు గారిని ఒకసారి మా ఇంటికి తీసుకెళ్దామని. ఇప్పటికిప్పుడు పంపించాలంటే అదేనయ్యా, పెళ్ళయ్యాక అమ్మాయి పుట్టింట్లోనే కార్యం జరగడం సాంప్రదాయం కదా. అందుకే ఆ మాట చెప్పాలనే వచ్చాను. దయచేసి కాదనకండి. ఒక ఆడపిల్ల తండ్రిగా నువ్వు చెప్పింది కరెక్టే వెంకట్రావు. పెళ్ళైన తర్వాత పుట్టింట్లో కార్యం జరిపించడమే తరతరాలుగా వస్తున్న ఆచారం. అదే పద్ధతి కూడా. పద్ధతి పేరుతో ఆ పెద్ద మనిషి అడగటం బాగుంది, తాతయ్య తలోపటం బాగుంది. అసలే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నాన్నొచ్చి ఈ వేడుకలు ముచ్చట్లు అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. అమ్మా, వెంకట్రావు గారు, ఇప్పుడు అదంతా ఎందుకు? కొన్నాళ్ళు ఆగితే బాగుంటుంది కదా. బావుగారు, మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ పెళ్ళయింది. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పూర్తయింది. అమ్మాయి అబ్బాయి ఒకే చోట ఉన్నాక ఇంకా ఆలస్యం చేయడం భావ్యమే అంటారా? ఎలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ వచ్చింది నాకు. జరిగింది శశితో చెప్పలేని టెన్షన్లో నేనుంటే ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య ఏంటి? అదేంటమ్మా అందరూ మౌనంగా ఉన్నారు? ఒక ఆడపిల్ల తండ్రిగా వెంకట్రావు అడుగుతుంటే సమాధానం చెప్పాలి కదా. సరే, మీ అందరి తరఫున నేనే చెప్తాను. వెంకట్రావు, పద్ధతి అంటే పద్ధతే, సాంప్రదాయం అంటే సాంప్రదాయమే. ఇదందరూ పాటించి తీరాలి. మీ ఇంట్లో శుభకార్యానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకో. పిల్లలు తప్పకుండా వస్తారు. నేను పంపిస్తాను. అమ్మా, మీరేమీ అనుకోనంటే ఇదంతా ఇప్పుడేమొద్దు. సీత, సరిగ్గా నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు కూడా అదే చెప్పావు. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు, నా మాటని మన్నిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. కానీ మరొక్క విషయం అండి. చెప్పు, ఏంటది? మా నాన్న ఎన్నో ఊహించుకున్నాడు. మీలాంటి గొప్ప అల్లుడు దొరికినందుకు పొంగిపోతున్నాడు. ఇదిగో ఎంతో కష్టపడి ఈ ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ మనిద్దరం ఇలా ఒకే మాట మీద ఉన్నామని తెలిస్తే బాధపడతాడు.
అందుకని అర్థమైంది సీత. ఈ గదిలో ఏం జరిగిందో, మన ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. తెలీదు, సరేనా? సరే అండి. అయితే మీరు ఆ మంచం మీద పడుకోండి, నేను షాప్ వేసుకొని పడుకుంటాను. వద్దొద్దు, అది బాగుండదు. అయినా నువ్వు ఆడపిల్లవి, నువ్వు కింద పడుకోవడం ఏంటి? నువ్వే మంచం మీద పడుకో, నేనే చాప్ మీద అడ్జస్ట్ చేసుకుంటాను. మీరు పట్టు పరుపుల మీద ఏసీ గదుల్లో పెరిగినవారు. ఈ మంచం మీద పడుకోవడమే మీకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చాప మీద పడుకోవడం అంటే అది మీ వల్ల కాదండి. నా మాట వినండి ప్లీజ్. ఉమ్. మ్. నిజంగా ఈయన ఎంత మంచివారో. తొలి రాత్రి నుంచి భార్యకి దూరంగా ఉండటానికి మరో మగాడైతే అస్సలు ఒప్పుకోడు. ఇంతటి సహృదయం ఉన్న మనిషి నాకు భర్త కావడం నిజంగా నా అదృష్టమే. నా తమ్ముడిని జైలుకు పంపించాననే గిల్ట్తో సీత చాలా బాధపడుతోంది. లోపలే కుమిలిపోతోంది. ఇటు నేను కూడా శశిరేఖకి అన్యాయం చేస్తున్నాను, నిజాన్ని చెప్పలేకపోతున్నాననే అపరాధ భావనతో ఉన్నాను. శశిరేఖకు సీతామహాలక్ష్మికి ఎంతో తేడా ఉంది. నేను కోరుకున్నది నాకు దక్కాల్సిందే అనే శశిరేఖకి అందుకునేంత దూరంలోనే ఆనందం ఉన్నా, ఇప్పుడొద్దు, ఇది సమయం కాదని చెప్పగలిగే సంస్కారం ఉన్న సీతకి పోలికే లేదు. అనుకోని పరిస్థితుల్లో జరిగిన మా పెళ్లికి, ఇద్దరం ఒకేసారి అనుకున్న ఈ ఒప్పందానికి మా ఇద్దరి మధ్య ఉన్న అదే సాక్షి. ఒరే నారాయణ, ఆ? నారాయణ, ఒరే వెంకట్, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయిరా. అయితే ఇంకే రా, ఇలా కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం. ఏరా, చెప్పింది మర్చిపోయావా? ఏంట్రా? ఏంటేంట్రా, ఈ పూట మనం నిద్రపోవడానికి వీల్లేదు, జాగారం చేయాలి. ఒరేయ్, శోభనం నీ కూతురుకి అల్లుడికి అయితే మనమెందుకురా జాగారం చేయడం? ఎందుకేంట్రా, నేను పెద్ద కార్పెంటర్ని, మంచాన్ని గట్టిగా రిపేర్ చేశాను అని అన్నావు కదా, కానీ నాకెక్కడో పీకుతుందిరా. రేయ్, నువ్వు నన్నేమన్నంటే పడతాను గాని నా వృత్తిని మాత్రం శంకించకు, నీ తట్టుకోలేను రోయ్. అయితే ఆ మంచం గట్టిగానే ఉందంటావా? ఆ, ఇదిగో, ఏదైనా తేడా వచ్చిందో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను, జాగ్రత్త. రేయ్, బాగుందిరా, చాలా బాగుంది. పండు తిని పారిపోయిన వదిలేసి తొక్క తొక్కనోని తాట తీసినట్టుంది. ఆ మంచం మీ తాతల ముత్తాతల నాటిది, దాన్ని నేను కాబట్టి బాగు చేశాను. ఈ చుట్టుపక్కల ఇంకెవ్వరి వల్ల కాదు. సర్లే ఓయ్, ఏదో నా ఆరాటం కొద్ది అన్నాను అంతే. కానీ ఆ మంచం చరిత్ర నీకేం తెలుసురా? మా ముత్తాత దాని మీదే పుట్టాడు, మా తాత దాని మీదే పుట్టాడు, మా నాన్న దాని మీదే పుట్టాడు, నేను దాని మీదే పుట్టా. రేపు నా మనవడు కూడా దాని మీదే పుట్టాలి. అందుకేగా నా ఆశ, ఆరాటం. ఒరేయ్, కూతురు మీద తండ్రికి ఎంత ప్రేమైనా ఉండొచ్చు గాని ఇలా జాగారం చేయటం మాత్రం ఎవరైనా వింటే నవ్వుతారా? నవ్వితే నవ్వనేరా, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలి, అదేరా నేను కోరుకునేది. అప్పుడేగా నేను తాతయ్య అని కమ్మటి పిలుపు వినేది. అబ్బో అబ్బో అబ్బో, పుట్టబోయే మనవడి మీద మనవరాల మీద ఇప్పటి నుంచి ఎంత ప్రేమరా? మరి ఎన్ని కోట్లు సంపాదించావా, ఎంత దర్జాగా బతికావా అన్నది కాదురా, వంశాన్ని నిలిపే వారసుడు, వారసురాలు పుట్టినప్పుడే కదరా నిజమైన ఆనందం అంటే. ఆ మనిషి జన్మ ధన్యం అవడం అంటే.
బంధాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. రాణి, రాము గురించేనా నువ్వు ఆలోచిస్తుంది? అయినా వాడు వెళ్ళింది వాళ్ళ అత్తారింటికే కదా. వాళ్ళ వెంకట్రావు మామయ్య గారు వచ్చి పిలిచారు, తాతయ్య నచ్చజెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళాక రామ్ మీకేమైనా ఫోన్ చేశాడా? నాకు చేయలేదు, కానీ వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేశాడు. ఆల్ ది బెస్ట్ రా మనవడా అని వాణ్ణి ఆట పట్టించారు కూడా. నేను అడుగుతున్నది అక్కడ జరగబోయే దాని గురించి కాదండి, నా కొడుకు అక్కడ అడ్జస్ట్ అయ్యాడా లేదా అని. రాణి, నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? కొత్త చోట ఆడపిల్ల అయితే అడ్జస్ట్ అవుతుందో లేదో అని ఆలోచించాలి. కానీ వాడు మగాడు, ప్లేస్ ఏదైనా సరే ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాడు. అది కాదండి, మన ఇంట్లో పట్టు పరుపుల మీద పెరిగినవాడు, రోజు ఏసీ కారులో తిరిగేవాడు, అక్కడ ఆ చిన్న ఇంట్లో 3 రాత్రులు ఉండాలి అంటే వాడికెంత ఇబ్బందిగా ఉంటుందో, అసలు అక్కడ వాడికి ఊపిరి ఆడుతుందో లేదో. తాతయ్య మీరందరూ కలిసి సంప్రదాయాన్ని కాదనకూడదు, పద్ధతిని పాటించాల్సిందే అని నా కొడుకుని అక్కడికి పంపించారు. మీ మాటని కాదనలేక, తన ఇబ్బందిని చెప్పుకోలేక రామ్ ఎంత నలిగిపోతున్నాడో ఏంటో. రాణి, ఎన్నేళ్లుగా నీ చేతుల మీద పెంచిన మన రాముని ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది? ఆనాటి శ్రీరామచంద్రుడు అంతఃపురంలో ఆనందంగా ఉన్నాడు, అరణ్యవాసం చేసినప్పుడు కూడా అంతే సంతోషంగా కాలాన్ని గడిపాడు. మన రాము కూడా అంతే రాణి. వాడు 5 స్టార్ హోటల్స్లోనూ గడపగలడు, పూరి గుడిసె లాంటి ఇంట్లో కూడా అడ్జస్ట్ అవ్వగలడు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మన వాడికి అలవాటే కదా. ఆ అడ్జస్ట్మెంటే అవసరమా చెప్పండి? అల్లారు ముద్దుగా పెరిగినవాడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందుకు ఆ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడాలా? రాణి, నీ బాధ వాడక్కడ ఇబ్బంది పడతాడనా, లేక వాడు కోడలతో కలిసి సంతోషంగా అక్కడికి వెళ్ళాడనా? అయ్యో, మీకు నా తల్లి మనసులో బాధని ఎలా చెప్పాలండి? వాడక్కడికి వెళ్ళినప్పటి నుంచి నా అల్లుడు గారు ఇంకా లేచినట్లేరే, తలస్నానం చేస్తారేమో అని తొందరపడి వేడి నీళ్ళు పెట్టేశాను. అల్లుడు గారు లేచేసరికి చల్లారిపోతాయేమో. అమ్మ సీత, అల్లుడు గారి స్నానం కోసం వేడి నీళ్ళు పెట్టానమ్మా. నాన్నా, ఇంత పొద్దున్నే వేడి నీళ్లు పెట్టావెందుకు? ఎందుకేంటమ్మా, అల్లుడు గారికి నలుగు పెట్టి తలకపోయొద్దు? నాన్న, ఏమంటున్నావు? అవునమ్మా, ఇది మొదటిసారి ఇంటికొచ్చిన అల్లుడికి చేసే మర్యాద, చేయాల్సిన పద్ధతి కూడా. నాన్నా, ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉంటాయో లేదో. నువ్వు వదిలేయమ్మా, అల్లుడు గారికి నేను సర్ది చెప్పుకుంటాను, ఆయన అర్థం చేసుకుంటారు. నేను నచ్చ చెప్తాను కదా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండి అల్లుడు గారు. మావయ్య గారు, ఏంటి హడావిడి? ఏం లేదు బాబు, ఇవాళ తమరికి అభ్యంగర స్నానం చేయిద్దామని ఆశపడ్డాను అంతే. ఏం స్నానం? అదే బాబు, తలంటు స్నానం. మీరు త్వరగా వచ్చేస్తే నేను స్నానం చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యో మావయ్య గారు, మీరు స్నానం చేయించడం ఏంటి? తప్పు బాబు, అలా అనకూడదు. ఇది మామగారు అల్లుడికి చేయాల్సిన మర్యాద. మా ఊళ్ళో ఇదే ఆచారం, పద్ధతి కూడా. నాన్న, ఆయనకి ఇలాంటివన్నీ అలవాటు ఉండవు కదా, బలవంతం చేయకండి నాన్న. అబ్బా నువ్వు ఊరుకోమ్మా. బాబు, నీ కోసం వేడినీళ్ళు, మసాజ్ చేయడానికి కొబ్బరి నూనె, నలుగు పెట్టడానికి శనగపిండి, తలకు పెట్టడానికి కుంకుడికాయ రసం కూడా సిద్ధం చేశాను. మరి అవన్నీ ఎక్కడ మావయ్య గారు? అదుగో బాబు, ఆరు బయట.
కానీ ఆరు బయట స్నానం చేయడం అంటే బాబు తమరేమి మొహమాట పడకండి. ఇన్నాళ్ళు మీరు బాత్రూంలో 5 నిమిషాలు అలా 4 చెంబులు నీళ్లు పోసుకొని స్నానం చేసి ఉంటారు. ఇప్పుడు నేను మీకు అసలైన తలంటు స్నానం ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒళ్ళంతా నూనె రాసి మసాజ్ చేసి నా చేత్తో తాళం వేస్తూ తలంటు స్నానం చేయించానంటే అబ్బా గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది. నా మాట నమ్మండి. తప్పదా? నన్ను అడుగుతారేంటి? మా మాల్లో మీరే చూసుకోండి. ఆ, మ్. ఆ, స్నానం అంటే బాబు ఆ, ఇది మీ పేద మామగారు చేసుకునే సేవ అనుకో. ఈ పంచి కట్టుకొని త్వరగా రండి బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఆ. అమ్మా అల్లుడు గారిని త్వరగా తీసుకొచ్చేయి. అలాగే నాన్న. రండి కూర్చోండి బాబు. బాబు తలంటు స్నానం అంటే చేయించుకునే వాళ్ళకి మాలిషు, చేసే వాళ్ళకి కసరత్తు అన్నమాట. మీరే చూస్తారుగా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నమః శివాయ ఒంట్లో వేడే మాయం. తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. అమ్మా సీత, ఆ టవల్ అందుకో. మావయ్య గారు ఇటువంటి నేను తుడుచుకుంటాను. లేదు బాబు, తలంటు స్నానం చేయించాక చక్కగా తల మొత్తం తుడిస్తేనే హాయిగా ఉంటుంది. మీరు కూర్చోండి, కూర్చోండి బాబు. మావయ్య గారు ఏదో బాత్రూంలో షవర్ కింద నిలబడి హెడ్ బాత్ అని చేయడం తప్ప ఇలాంటి స్నానాన్ని నేనెప్పుడూ చేయలేదు. అదే మీ భాషలో అభ్యంగన స్నానాన్ని. అల్లుడు గారు మీకు నచ్చింది కదా. ఇక నుంచి ప్రతి పండక్కి మీరు ఇక్కడికి రావాల్సిందే. నా చేతో అభ్యంగన స్నానం చేయించుకోవాల్సిందే. ఏంటమ్మా నా మాటలకు నవ్వొస్తుందా? నీ మాటలకు కాదు నాన్న, నీ బట్టలను ఒకసారి చూసుకో. యాదవ్ బట్టలు ఆరేసుకుంటే ఆరిపోతాయమ్మా. కానీ అల్లుడు గారికి ఇలా స్నానం చేయించే అవకాశం మళ్ళీ ఎప్పటికొస్తుందో. బాగుంది మీ మామ అల్లుళ్ళ సంబరం. నేను లోపలికెళ్ళి బట్టలు తీసుకొస్తాను. అలాగేనమ్మా. రండి అల్లుడు గారు. ఆయన మహారాజులాగా కోట లాంటి ఆ ఇంట్లో పెరిగారు. ఇక్కడ ఇంత చిన్న ఇంట్లో ఎలా సర్దుకుంటారో అని భయపడ్డాను. కానీ ఆయనలో నేను బాగా డబ్బున్నవాణ్ణి, పెద్ద కంపెనీని నడిపిస్తున్నవాణ్ణి అనే అతిశయం ఏమాత్రం లేదు. పాపం రాత్రంతా దోమలు కుడుతున్నా
సరిగ్గా గాలి ఆడకపోయినా కూడా అదేవి పెద్ద విషయమే కాదన్నట్టు చాలా మామూలుగా ఉన్నారు. అంతేకాదు మావయ్య గారు అంటూ మా నాన్నతో ఎంతో చనువుగా మాట్లాడుతున్నారు. నాన్న కూడా అల్లుడు గారు అంటూ తనకి తలంటు స్నానం చేయిస్తానంటే సంతోషంగా ఒప్పుకున్నారు. ఇదంతా చూస్తున్నా నాకు చాలా ముచ్చటగా అనిపిస్తోంది. అక్కడ మా అత్త కోడళ్ళ మధ్య దూరం ఉన్నా ఇక్కడ మామ అల్లుళ్ళు కలిసిపోయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఈయన గారు పర్స్ ఇక్కడే మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటూ ఉంటారేమో. తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఏంటండి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు? ఎవరి కోసం? మా నాన్న కోసమేనా? మీ నాన్న కోసం నేనెందుకు ఎదురు చూస్తాను? నాకు వేరే పనేం లేదా? నేను ఎదురు చూసేది మీ నాన్నగారి కోసం కాదు, మా మావయ్య గారి కోసం. అబ్బా, ఒక్క క్షణం హడలు కొట్టేశారు కదండి. మా నాన్నగారి మీద మీకెందుకు కోపం వచ్చిందో తెలియక నా గుండె ఎలా కొట్టుకుందో తెలుసా? అసలు మీకు ఆయనతో పనేంటి? ఆయనతో పనేంటి కాదు, ఆయనతోనే పనుంది. మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? కూరగాయలు తేవడానికి సంతకు వెళ్లారు. సంతక? ఇప్పుడెందుకు? తమరి కోసమే. మా నాన్న అల్లుడు గారు ఏమేం కూరగాయలు ఇష్టంగా తింటారని అడిగారు. నాకేమో పెద్దగా తెలియదు కదా. అదే మాటని నాన్నతో చెప్పాను. అప్పుడు నాన్నేమో, నేను సంతకెళ్ళి అన్ని రకాల కూరగాయలు తెస్తాను, అల్లుడి గారికి ఏమిష్టమో కనుక్కొని అవి మాత్రమే ఉండమన్నారు. సీత, మీ నాన్నగారు నా కోసం అంత శ్రమ తీసుకోవడం ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు. తమరు అల్లుడు గారు, ఆయన మామగారు. వచ్చాక ఆయన్ని అడిగి తెలుసుకోండి. సీత, మీ నాన్నగారికి ప్రేమలు అభిమానాలు చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఆయన నా మీద ఎంతో శ్రద్ధని చూపిస్తున్నారు. మాటకు ముందు ఆప్యాయంగా అల్లుడు గారు అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేనండి, ఈ సంతోషాన్ని మీ కళ్ళల్లో చూడాలని ఆయన ఆరాటం. అదిగో మాటల్లోనే వచ్చేశారు. మావయ్య గారు, రండి రండి, ఇటు కూర్చోండి. ఏంటి అల్లుడు గారు, నాకు మీరు మర్యాదలు చేస్తున్నారేంటి? ఏం మావయ్య గారు, అల్లుడికే మర్యాదలు చేయాలి, అల్లుడు మామగారికి ఎలాంటి మర్యాదలు చేయకూడదని శాస్త్రాల్లో ఏమైనా రాసుందా? పట్టుకో. అల్లుడు గారు, మీరు అలా కూర్చోండి. కూర్చోండి. అరే అల్లుడు గారు, ఏంటమ్మా ఇది? తెలీదు నాన్న. మావయ్య గారు, మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా మర్యాదలు చేస్తేనే, మీ దీవెనలు అందుకుంటేనే అల్లుడు అనే మాటకు అర్థం ఉంటుంది. సీత, పట్టుకో. అల్లుడు గారు, ఏంటిది? మర్యాద మావయ్య గారు. ఇప్పటిదాకా మీరు అల్లుడని మీరు నాకు మర్యాద చేశారు. మరి ఈ అల్లుడు కూడా మావగారికి మర్యాద చేసుకోవాలి కదా. అది కాదు బాబు, అల్లుడికి మామగారు మర్యాద చేయటం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. అదే ఆచారం అయితే ఇది కూడా అలాంటిదే అనుకోండి.
మావయ్య గారు ఆ చేతిని ఇలా ఇవ్వండి. ఎందుకు బాబు? బా ఇవ్వండి. బాబు అయ్యో వద్దు బాబు, మీరు నాకు బట్టలు పెట్టడమే ఎక్కువ, ఇంకా కానుకలు కూడానా? వద్దు బాబు. ఏంటి వద్దు? మీరేదైనా చేస్తే నేను ఇలాగే అన్నానా? అది కాదు బాబు, నేనేం చేసినా మామగారిగా అది నా బాధ్యత. నేను చేస్తుంది కూడా ఒక అల్లుడిగా అభిమానంతోనే. కానీ బాబు, ఇంత ఖరీదైన కానుక. మావయ్య గారు, మీరు నా మీద చూపించిన ప్రేమతో అభిమానంతో పోలిస్తే నా దృష్టిలో ఇది ఏం మాత్రం విలువైంది కానే కాదు. ముందు మీరు చేయి పట్టండి. ఇదిగో, నా మాట వినకపోతే నా మీద ఒట్టే. బాబు అంత మాట అనకండి. మావయ్య గారు, గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నా జ్ఞాపకంగా మీ వేలికే ఉండాలి. సరేనా? తప్పకుండా బాబు. నా ప్రాణం పోయేదాకా ఈ ఉంగరాన్ని మాత్రం నా వేలు నుంచి తీయను. నాన్న, అవే మాటలు. ఏదో మాట వరుస కనాలమ్మా. అల్లుడు గారు, ఈ రోజు నేను నా జీవితంలోనే మర్చిపోలేను. మీరే కాదు మావయ్య గారు, నేను కూడా. సీత, ఆశీర్వాదం తీసుకుందాం. అమ్మా, 10 కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా జీవించండి. బేబీ, బేబీ, యా కమింగ్. ఎస్ డాడ్. బేబీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బై ద వే, కొత్త ఫోన్ రాగానే ఆ అబ్బాయికి ఫోన్ చేసి నాతో మాట్లాడిస్తానన్నావు కదా, వాట్ హ్యాపెన్? నో డాడ్, చిన్న చేంజ్. వాట్ చేంజా? ఏంటది? డాడ్, ఫస్ట్ టైం కాబోయే అల్లుడితో నువ్వు ఫోన్లో మాట్లాడితే ఏం థ్రిల్లింగ్గా ఉంటుంది? అదే తనని నీ దగ్గరికి రప్పించి మీరిద్దరూ కూల్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటే అప్పుడు కదా బాగుండేది. ఓ, అంటే ఆల్రెడీ అతన్ని ముంబైకి పిలిపించావా? నో డాడ్, ఈ రోజే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వెళ్ళగానే మ్యాటర్ మొత్తం చెప్పేసి నేనే తనని నాతో పాటు ఇక్కడికి తీసుకొస్తాను. మిమ్మల్ని థ్రిల్ చేస్తాను. ఓకే? గుడ్, గుడ్ ఐడియా. డాడ్, మీరేమన్నారు? ఆ విశాల్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ కొడుకుతో మనం టైఅప్ అయితే మనకి ముంబై సిటీలోనే తిరిగే ఉండదు అని అన్నారు కదా. బట్ నేను ఇష్టపడ్డ నా హీరోతో చేతులు కలిపితే మనకి మొత్తం ఇండియాలోనే తిరిగే ఉండదు డాడ్. ఓ రియలీ? తనలో అంత టాలెంట్ ఉందా? ఎస్ డాడ్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రియలీ హీఈస్ అ జెమ్. బిజినెస్ లో ఎంత స్ట్రిక్ట్ గా, ఎంత ఫాస్ట్ గా, ఎంత డాషింగ్ గా ఉంటాడో పర్సనల్ గా కూడా అంతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. అలాంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడు ఏ ఆడపిల్లకి మాత్రం నచ్చడు. అందుకే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ఐఎమ్ ష్యూర్ డాడ్, చూడగానే తను మీకు కూడా నచ్చేస్తాడు. ఓ ఐ సీ. కొద్ది రోజుల పరిచయంతోనే అతను నిన్ను బాగానే ఇంప్రెస్ చేసినట్టున్నాడు. ఆఫ్ కోర్స్, అందుకే కదా డాడ్ తననే నా లైఫ్ పార్ట్నర్ అని నేను ఫిక్స్ అయిపోయాను. వావ్, సూపర్ బేబీ.
నువ్వు ఫిక్స్ అయ్యావంటే హీ మస్ట్ బి సంథింగ్ స్పెషల్. తనని నేను ఎప్పుడెప్పుడు చూస్తానని అనిపిస్తోంది. ష్యూర్ డాడ్, త్వరలోనే మీరిద్దరూ కలిసేలాగా నేను ప్లాన్ చేస్తాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే బేబీ, ఈ దుర్గా ప్రసాద్ కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో అట్లీస్ట్ ఒక ఫోటో అయినా చూపిస్తావా? కారం ఎక్కువైందా? ఉల్లి కారం నాలుగుకి కొంచెం తగలగానే జివ్వుమంది. సూపర్గా ఉంది కర్రీ. నీకు వంట చేయడం ఇంత బాగా వచ్చని నేను అనుకోలేదు. మా ఇంట్లో నేనేగా వంట చేసేది. సీత, చాలు చాలు చాలు. బాగుంది అన్నారుగా, ఇంకాస్త వడ్డిస్తాను, తినండి. సీత, మా ఇంట్లో ఈ కర్రీ ఎవరికి బాగా ఇష్టమో తెలుసా? ఉల్లికారం పెట్టిన బంగాళదుంప కూర అంటే రాణమ్మ గారికి మాసి అడ్డా ఇష్టం కదేటి. నీ చేత్తో వండిన కూరని మా అమ్మ తింటుందో లేదో అని ఆలోచిస్తున్నావు కదా. ఈ కర్రీ అంటే నాకే కాదు, మా అమ్మకు కూడా చాలా చాలా ఇష్టం. ఆడది భర్తని మెప్పించినంత తేలిగ్గా అత్తగారిని మెప్పించలేదు కదండి. సీత, నువ్వెంత మంచిదానివో నాకు అర్థమైంది. కానీ కోపంలో ఉన్న మా అమ్మకి నీ మంచితనం అర్థం కావడం లేదు. పోనీలేండి, దేనికైనా టైం రావాలి. అత్తయ్య గారు అని పిలిచినా నా నోటితో అత్తమ్మ అని ఎప్పుడు పిలుస్తానా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వచ్చేదాకా ఓర్పుతోనూ సహనంతోనూ మీ ఇంటి కోడలుగా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తాను. తినండి. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నగలా, మంచినీళ్ళు తాగండి, నెమ్మది నెమ్మది. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. ఐషు, చెప్పవే. ఏంటే చెప్పేది? నీ పాటికి నువ్వు ముంబై వెళ్ళి కూర్చున్నావు. ఎప్పుడొస్తావో తెలీదు. ఒక్కదాన్ని బోర్ కొట్టి చచ్చిపోతున్నానే. నేను ఆల్రెడీ వచ్చేసానే. వావ్, ఏంటే సడన్ సర్ప్రైజ్! కాల్ కూడా చేయలేదే? యా, ఈ శశి షాక్లు ఇస్తుంది, సర్ప్రైజ్లు చేస్తుంది. సంతోషించానులే గాని ఎక్కడున్నావో చెప్పు. గంటకి ముందే ఫ్లైట్ దిగాను. కార్ డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా వస్తున్నాను. ఏంటే అంత హ్యాపీస్? ఎనీథింగ్ స్పెషల్? ఆఫ్ కోర్స్. ఏంటే ఏదైనా గుడ్ న్యూసా? చెప్పను. అదేంటి? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, నాకు కూడా చెప్పవా? చెప్తాను, కానీ ఈ గుడ్ న్యూస్ ని ముందు నా రామ్కే చెప్పాలి. అవునులేవే, ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు షార్ప్గా అంటారు కదా. చాలే ఊరుకోవే, నీకు చెప్పకూడదని కాదు కానీ ముందు నా రామ్కే చెప్పాలనుంది. ఎంతైనా లవ్ చేశాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. తనతోనే ఫస్ట్ షేర్ చేసుకోవడం తప్పు కాదు కదా. ఓకే ఓకేలే,
నువ్వు మరీ అంత డ్రామాటిక్గా నన్ను ప్రతిమలాడినట్టు యాక్టింగ్ చేయక్కర్లేదులే. థ్యాంక్ యూ ఐషు. రామ్ కోసం బ్రేస్లెట్ తీసుకున్నాను, చూడగానే నచ్చేసింది. రామ్ చేతికి చాలా బాగుంటుందని వెంటనే కొనేశాను. రామ్ దగ్గరకు వెళ్ళగానే ఈ బ్రేస్లెట్ ని నా చేత్తో నేనే తన చేతికి తొడగాలి. ఓకేలే, హ్యాపీగా నీ రామ్ దగ్గరికెళ్ళి తనతోనే నీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకో. థ్యాంక్ యూ ఐషు, థ్యాంక్స్ అ లాట్. బాయ్, సీ యూ. బాయ్, త్వరగా వచ్చేసాయి. యా, ష్యూర్. సీత, ఇవన్నీ నీకెందుకు? వదిలే, నేను క్లీన్ చేయించి ఇంటికి వచ్చేటప్పుడు క్యారేజ్ తీసుకొస్తాను. ఏం పర్వాలేదండి, ఇందులో ఏముంది, మీరు తినవే కదా. సీత, మన ఇంట్లో నువ్వు అడుగుపెట్టి కొద్ది రోజులైనా నీ మాట, నడక, పద్ధతి, మంచితనం అందరికీ అర్థం అవుతున్నాయి. నీలో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉంది, బాధ్యతని నిర్వర్తించే సామర్థ్యం ఉంది. అన్నిటికీ మించి ఏ పని చేసినా చిరునవ్వుతో నిబ్బరంగా ఉండే నీ మెంటాలిటీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలండి, ఏదో కమ్మగా వండి పెట్టినంత మాత్రాన మరీ నన్ను అంతలా పొగడక్కర్లేదు. పొగడ్తగా సీత, నిజమే చెప్పాను. మన పెళ్లి ఫోటోని ఆఫీస్ రూమ్లో ఎందుకు పెట్టుకున్నారు? అంటే అది సార్ మీ పెళ్ళైందంట కదా అని ఒక్కొక్కరుగా అడుగుతున్నారు. వాళ్ళందరికీ విడివిడిగా జవాబు చెప్పలేక ఈ ఫోటోని నా ఛాంబర్లోకి వచ్చే వాళ్ళందరికీ కనపడేలాగా అక్కడ పెట్టాను. సీత, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. కాదు, ఏదో ఉంది, చెప్పు. మీరు చెప్పలేదు కదా. చెప్పాను కదా, అందరికీ చూపించడానికి అని. నేను కూడా చెప్పాను కదా ఏం లేదు అని. తెలివైందే, ఎక్కువ బయటపడదు. మరి రాముడు బయటపడకుండా సీత మాత్రమే బయటపడాలా? వెళ్ళొస్తానండి. జాగ్రత్త. ఏదైనా చెప్పాలా? మీరేదైనా చెప్పాలా? ఆయన నిజంగా చాలా మంచివారు. తనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. కానీ పరిస్థితిని అర్థం చేసుకుని నాకు దూరంగా ఉంటున్నారు. మా ఆయన పేరుకు తగ్గట్టే శ్రీరామచంద్రుడు. బయలుదేరుతాను. ఓకే.
మా డాడీకి మన ప్రేమ గురించి, మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడడం గురించి మొత్తం చెప్పేశాగా. మా డాడీకి మన మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయింది. నీకు ముందే చెప్పాను కదా, మా డాడీ నా మాట ఎప్పుడు కాదనరు అని. నేను మా డాడీకి చెప్పగానే ఓకే బేబీ, నీ ఇష్టమే నా ఇష్టమని అన్నారు. రామ్ మన పెళ్లికి ఒప్పుకున్నారు. రామ్, నిన్ను ముంబైకి తీసుకొచ్చి మా డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను. మరి చెప్పు, ఫ్లైట్కి టికెట్స్ ఎప్పుడు బుక్ చేయాలి? అవసరం లేదు శశి. వాట్ యు మీన్ అవసరం లేదు అంటే? ఇప్పుడు కూడా బిజీనా అంటావా? నో బేబీ, మా డాడీకి నిన్ను తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. శశి ప్లీజ్, నేను చెప్పేది విను. ఆ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నాను కదా. అబ్బా, నేను మన పెళ్లి మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే నువ్వు ఏదేదో చెప్తున్నావేంటి? అయినా దానికి నువ్వు నాతో ముంబై రావడానికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏంటి రామ్, ఆర్ యు జోకింగ్? నేనుండగా నువ్వు ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఇందాక నాతో గొడవ పడింది ఆ అమ్మాయే. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావా? శశి, దీన్ని దాన్ని అంటూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుకో. తన పేరు సీతా మహాలక్ష్మి. తను నా భార్య. మై ఫుట్! నన్ను కాదని నువ్వు పాలమ్మే దాన్ని పెళ్లి చేసుకుంటావా? యూ బ్లడీ చీట్! నా దగ్గర లేంటి నా దగ్గర ఏముంది? చదువా, డబ్బా, అందమా, ఆస్తా ఏముంది? స్పీక్ అవుట్ మ్యాన్, స్పీక్ అవుట్. శశి ప్లీజ్, నేను చెప్పేది విను. ఎలాంటి పరిస్థితుల్లో నేను సీతని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ డోంట్ కేర్. సిచ్యుయేషన్ ఏదైనా సరే నువ్వు చేసింది క్షమించరాని తప్పు. You betrayed me.
నమ్మక ద్రోహం చేశావు. నన్ను ప్రేమించానని చెప్పి నాలో ఆశల్ని రేపి మా డాడీతో చెప్పేదాకా తెచ్చి టోటల్గా నా లైఫ్ ని ర్యూన్ చేసావు కదా. యు రూన్ మై లైఫ్. ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ శశి. షట్ అప్. గుండెల్లో మంటను పెట్టి ఇప్పుడు కూల్ డౌన్ అంటావా? యు లయర్. మా డాడీని ఒప్పించి నేను తీసుకొస్తానని చెప్పి ఈ శుభవార్తని నీతో షేర్ చేసుకున్నావని నేను అంత దూరం నుంచి ఈ గిఫ్ట్ ఇవ్వాలని ఎంతో ఆశగా వస్తే నా ఆశలన్నింటినీ స్మాష్ చేశాం కదా. నీలాంటి ఆపర్చునిస్ట్ ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. I hate you, I hate you, I hate you. నన్ను కాదని నువ్వు పాలమ్మే దాన్ని పెళ్లి చేసుకుంటావా? నీలాంటి ఆపర్చునిస్ట్ ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. భగవంతుడా, సీత మహాలక్ష్మితో నా పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు. శశిని తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అప్పటిదాకా అనుకోనేలేదు. ఇచ్చిన మాట కోసం, ఊరికి మంచి జరగటం కోసం ఆ క్షణంలో మరో దారి లేక నేను సీత మెడలో తాళి కట్టాను. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ బాధ నుండి నాకు విముక్తి ఎప్పుడు స్వామి?